అందరికీ నమస్కారం. ఎస్ఎస్వి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మన యూట్యూబ్ జర్నీలో 5th యానివర్సరీ సందర్భంగా ఎవ్రీడే ఒక వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాం కదా. ఇలా సెకండ్ డేని 5th నెంబర్ కోసం అంటే 5 నెంబర్స్ కోసం నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ ఎందుకు తీసుకున్నానంటే బుధవారానికి మనం గ్రీన్ కలర్ తీసుకున్నాం కాబట్టి గురువారానికి ఎల్లో కలర్ తీసుకున్నాను. ఎల్లో కలర్ కోసమని నేను రంగోలీని తీసుకొని ఇలా 5 నెంబర్ని డిజైన్ చేస్తున్నాను అనమాట. 5th యానివర్సరీ కాబట్టి ఎవ్రీ వీడియోకి ఒక కలర్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో నేను గెట్ రెడీ విత్ మీ అనేది పోస్ట్ చేయబోతున్నాను. ఈ దేనికి నేను రెడీ అవుతున్నాను అనేది ఏంటంటే యాన్యువల్ మీట్కి వెళ్ళబోతున్నాను. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి యాన్యువల్ మీట్ అనేది ఉంటుంది కదా, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే. అలాగే మాకు కూడా యాన్యువల్ మీట్ అనేది కండక్ట్ చేశారు. April 9th పెట్టారనమాట. దానికోసమని నేను రెడీ అవ్వబోతున్నాను అనమాట. అంటే ఏ రోజైతే మన ఛానల్ యానివర్సరీ అయిందో అదే రోజు అనమాట. అయితే నేను దానికోసమని ఆ రోజు వర్క్ ఉంటుంది కాబట్టి ముందుగానే శ్రీరామ్ వీడియోని ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. కాకపోతే ఆ రోజు లేట్ అయిపోయి కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వల్ల నెక్స్ట్ డే పోస్ట్ అయింది. అందుకే అదే రోజు సేమ్ డే పోస్ట్ చేయకుండా నెక్స్ట్ డేనే, అంటే ఆ వీడియో అయిన నెక్స్ట్ డేనే ఇది వస్తుంది కాబట్టి ఈరోజు పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను యాన్యువల్ మీట్ కోసం రెడీ అవ్వడం కోసం అన్ని అరేంజ్మెంట్స్ ముందే చేసి పెట్టుకుంటున్నాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే చాలా నేను ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసుకునేదాన్ని. ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందే అన్నీ పెట్టుకునేదాన్ని. కాలేజ్ గోయింగ్ అప్పటి నుంచి కూడా డ్రెస్సెస్ అన్నీ కూడా 1 వీక్ సరిపడా సెట్ చేసి పెట్టుకునేదాన్ని. అన్నీ సర్ది పెట్టుకునేదాన్ని అనమాట నెక్స్ట్ డేకి కావాల్సినవి. అప్పుడంటే మనకేం వర్క్స్ ఉండవు కాబట్టి అదే పనిలో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే అసలు అప్పటికప్పుడు ఏది దొరికితే అది అన్నట్టు అయిపోయిందనమాట ఆఫీసు ఈ సిచ్యువేషన్స్ ప్రభావం బట్టి. అయితే ఇప్పుడు స్పెషల్ మీటింగ్ కాబట్టి ఈ రకంగా నేను చేస్తున్నాను అనమాట. ముందుగానే ఒక బాస్కెట్లో నెక్స్ట్ డే కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్, క్లిప్స్, హెయిర్ పిన్స్, తర్వాత లిప్ జెల్, తర్వాత బ్లాక్ బీడ్స్, నెక్లెస్, అవన్నీ కూడా ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టాను. ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు అన్నట్టు. అంటే దానికి దగ్గరగా ఉన్నవి నేను రేపు ఏమి యూస్ చేస్తానని అనుకునేవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనమాట. హెయిర్ బ్యాండ్, శారీ పిన్స్ అన్నీ కూడా. శారీయే నేను కట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇవన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ డేకి అయితే ఒక శారీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అది కొంచెం పింక్ అండ్ అంటే మెరూన్ కాదు, పింక్ కాదు, అలా ఉంటుంది. అది గ్రీన్ కలర్ బోర్డరు అలా మిక్స్ అయి ఉంటుంది. దానికి కొంచెం మ్యాచింగ్గా ఉండడానికి ఇవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. కానీ ముందుగా ఇది అనమాట నేను సెలెక్ట్ చేసిన శారీ. అయితే ఇది శారీ అయితే కట్టుకుంటే చాలా నీట్గానే ఉంటుంది, కానీ తీసిన తర్వాత కొంచెం కష్టంగా అనిపించింది కట్టుకోవడం. బ్లౌజ్ కూడా కరెక్ట్గా సెట్ కాలేదనిపించింది. అందుకని చెప్పి ఇంకా నేను అది డ్రాప్ అయిపోయాను అనమాట. చూసారు కదా, ఇది యాక్చువల్లీ కట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ అంతగా ఆ బ్లౌజ్ నాకు సెట్ అయినట్లేదు. అందుకని తీసేసాను. వెంటనే ఒక హ్యాండ్లూమ్ శారీ అయితే తీసుకుని ఇలా సింపుల్గా కాటన్ హ్యాండ్లూమ్ శారీ అయితే తీసుకుని కట్టుకున్నాను అనమాట. ఇది చాలా లైట్ వెయిట్, ఈజీగా కూడా కట్టుకోవడానికి అవుతుంది. ఇలా రెడీ అయిపోయాను. అయిపోయిన తర్వాత దానికి ఎలాగూ రెడ్ కలరు కొంచెం బోర్డర్ లాంటిది ఉంది కాబట్టి పగడాల సెట్ వేసుకున్నాను అనమాట మెడలో. బ్యాంగిల్స్ అయితే గ్రీన్ పెట్టుకున్నాను కదా ముందు, అవి చేంజ్ చేసేసి ఎల్లో కలర్ పెట్టుకున్నాను. సింపుల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసేసి పౌడర్ అయితే రాసేసుకొని నార్మల్ బిందీ పెట్టుకుని కుంకుమ బొట్టు పెట్టుకున్నాను అనమాట. సింపుల్గానే రెడీ అవుతాను, పెద్దగా ఏముండదు. పెట్టుకుంటే కాజల్ అయితే పెట్టుకుంటాను అనమాట ఎప్పుడైనా ఒకసారి. ఇలాగా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. రెడీ అయ్యేటప్పుడు చూపించడానికి అసలు టైం సరిపోలేదు, ఎందుకంటే ఆల్రెడీ శారీ చేంజ్ చేయడము వీటి వల్ల టైం సరిపోయిందనమాట. ఇదనమాట నా ఓవరాల్ లుక్ అనేది. సింపుల్గా రెడీ అయ్యాను. జనరల్లీ మీటింగ్స్ అన్నిటికీ కానీ వాటికి నేను శారీసే కట్టుకుంటాను అనమాట. ఎందుకంటే అవి కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటాయి కాబట్టి.
ఆ తర్వాత నేను మా బ్రాంచ్‌కి వచ్చేసాను ముందుగా. అంటే 11 రిపోర్టింగ్ టైము వాళ్ళు 12కి ఇచ్చారనమాట. ఈలోపు మా బ్రాంచ్‌కి వచ్చేసి ఇక్కడ ఆహ్, క కావాల్సిన వర్క్స్ ఏవో చేసుకొని కీస్ ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసాను. తర్వాత ఇక్కడ నేను పెద్ద బ్యాగ్ వదిలేసి ఇలా చిన్నగా హ్యాండీగా ఉంటుంది కాబట్టి దానిలో ఇంపార్టెంట్ డిస్కస్ చేయవలసిన పాయింట్స్, పెన్, స్పెక్స్, ఆధార్ కార్డు. నేనైతే బస్సులో వెళ్ళాలనుకుంటున్నాను. దానికోసం ఆధార్ కార్డ్ అవన్నీ కూడా పెట్టుకున్నాను. ప్రిఫరబుల్లీ నేను ఎక్కడికెళ్ళినా బస్సులోనే మ్యాక్సిమం ట్రై చేస్తాననమాట. ఒకవేళ మరీ రష్‌గా ఉండి అలాంటప్పుడు ఆటో ప్రిఫర్ చేస్తాను. అయితే నాకు ఆల్మోస్ట్ 11:30 అయిపోయిందనమాట. 11:15 కన్నా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. కానీ 11:30 అయిపోయేసరికి లేట్ అయిపోతుందేమో అని కంగారుగా వెళ్ళాను. బట్ బస్ అయితే బాగానే దొరికింది. వెంటనే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్‌గా 11:57కి దిగాననమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యారు. మార్నింగ్ సెషన్ కొంతమందికి, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ కొంతమందికి పెట్టారు. అయితే 12:00 మమ్మల్ని రమ్మన్నారు కదా! 12-1 ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు, మార్నింగ్ సెషన్ వాళ్ళని కలిపి కొంచెం సేపు ఇవన్నీ డిస్కస్ చేసి ఎవరైతే యాన్యువల్ బెస్ట్ పెర్ఫార్మరో వాళ్ళందరికీ ఈ కప్స్, తర్వాత మెడల్స్ అవి ఇచ్చారనమాట. ఆ తర్వాత మేము లంచ్ కోసమని మమ్మల్ని లోతుకుంటలో ఉన్న హవేలీ దర్బార్కి అయితే తీసుకెళ్లారు. సార్ కారులోనే తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ లేడీస్ అందరూ ఒక దగ్గర, జెంట్స్ ఒక సైడ్ కూర్చొని ఫుడ్ తిందామన్నమాట. అయితే ఫుడ్ అయితే వాళ్ళే ఆర్డర్ చేసేసారు. వాళ్ళకైతే నాన్ వెజిటేరియన్స్కి అందరికీ నాన్ వెజ్ పెట్టారు. నాకైతే వెజ్ కాబట్టి ఎవరి బౌల్ వాళ్ళకి సెపరేట్ చేసేసారు. కానీ సింగిల్గా ఒక పర్సన్కి బౌల్ అంతా తినాలంటే చాలా ఎక్కువైపోయింది అనిపించింది. నేనైతే చాలా కష్టపడి తిన్నాను కానీ వదిలేసాను. తర్వాత వాళ్ళు కూడా అదే అనుకున్నారనమాట. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ మేము అల్వాల్కి వచ్చేసాం అనమాట. అల్వాల్కి వచ్చిన తర్వాత మీట్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆల్మోస్ట్ 5:20 వరకు అయిపోయింది. తర్వాత సరదాగా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇది ఈరోజు మా యాన్యువల్ మీట్ హడావిడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.